చాలా థ్యాంక్ యూ బ్రో. అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ఇంకా మీ సాక్ష్యం తెలియజేస్తారా షార్ట్‌గా? ఎట్లా మీరు రక్షించబడ్డారు? ఆ! ఎట్లా అంటే చెప్పాను కదా! 1999లో నామకార్థంగా చర్చికెళ్ళటం అలాగే జరిగేది. నేను మొదటిసారి యేసుని గారు చూసినప్పుడు ఆహ్, ఆయనలో ఏదో ఉంది అనిపించింది. ఒక వ్యక్తి ఆహ్, ఇంతగా ప్రయాసపడుతున్నాడు. సా వివాహం చేసుకోకుండా ఆయన చెప్పే వాక్యంలో ఆ వైరాగ్యం ఏమై ఉంటది అని చెప్పేసి గమనించినప్పుడు, ఆయన చెప్తున్న మాటలు ఆలకించినప్పుడు, ఆ మాటలు నాలో చాలా క్రియలు చేశాయి. నామకార్థపు భక్తిలో నుంచి ఒక మంచి విశ్వాసిగా ప్రభువు నన్ను మార్చాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. రెండోది జీవితం పట్ల నాకు ఒక అవగాహన కలిగించాయి ఆ మాటలు. జీవితం ఎటు సాగాలి? ఎవరితో మన సహవాసం ఉండాలి? దేవునితో ఎలా ఉండాలి? దేవునితో సహవాసం చేస్తే మన జీవితం ఎట్లా మార్చబడతది అనే విషయాలు నిస్సందేహంగా ఆయన ద్వారానే నేను తెలుసుకున్నాను. ఆయన చెప్పిన సందేశాల్లో నాకు బాగా నచ్చిన సందేశము జయించు వాని పరుగు ఒకటి. తర్వాత సమయము సద్వినియోగం. ఈ 2 నా నా జీవితాన్ని చాలా మార్చేసినాయి. అంటే సమయము సద్వినియోగం చేసుకున్న వాడు జ్ఞాని అవుతాడని, అది ఎలా సద్వినియోగం చేసుకోవాలి. మనం కూడా టైం చాలా వేస్ట్ చేస్తా ఉంటాం. అలా చేయకూడదు. మన టైం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మనం వేస్ట్ చేయకుండా మన సమయాన్ని ప జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా చేయాల్సిన సమయంలో ఏదైతే చేయాలో అది చేయాలి. వయసుకు తగ్గ చేసుకుంటూ ఎళ్ళిపోతే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే ఆ సందేశాన్ని విన్నప్పుడు నేను చాలా మారిపోయాను. ఓహో! మనము లైఫ్‌లో ఒక స్టేజ్‌కెళ్ళాలి. అందరి వలె మనం ఉండకూడదు. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనలో క్రియ చేయాలి. మనల్ని ఒక ఉన్నతమైన శిఖరంలోకి ఒక స్థితిగతులు మారుస్తదని నమ్మాను. అలా నేను నా టైం వేస్ట్ చేసుకోకుండా యవ్వనస్తుల వలె సినిమాల చుట్టూ తిరగటం గాని, పోకిరీ చేష్టలు చేయటం గాని ఇలాంటి కార్యక్రమం చేయలేదు. నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. చక్కగా చదువుకున్నాను. హ్మ్. చక్కగా ఇప్పుడు లైఫ్‌లో నేను స్థిరపడ్డాను. దేవునికి మహాకృపను బట్టి దైవ సేవకుల నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను బట్టి నేను నా జీవితంలో అలవరుచుకొని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను స్థిరపడ్డాననమాట. ఇలాగా నేను స్థిరపడబడే ముందు కూడా నేను అనేక పర్యాయాలు నేను అడిగేవాడిని. ప్రభువా నన్ను స్థిరపరచు, స్థిరపరచు. నేను లోకుల వలె సర్టిఫికేట్‌లు పట్టుకొని నేను ఉద్యోగాల కోసం నేను తిరగను. నీవు నన్ను స్థిరపరచాలి అని చెప్పి పలుమార్లు ఈ ఉపవాస ప్రార్థనలు అన్నిట్లో నేను అడిగేవాడిని. అడిగితే నేను ఎగ్జామ్ రాసేవాడిని. అపాయింట్‌మెంట్ ఇంటర్వ్యూ లెటర్‌లొచ్చాయి. ఆ లెటర్‌లు తీసుకెళ్ళి యేసయ్య గారి దగ్గర ప్రార్థన కూడా చేయించేవాడిని నేను. హుహు. చేయించితే దేవుడు అద్భుత రీతిగా నాకు 5 ఆఫర్ లెటర్‌లొచ్చినియి. 5 ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడన్నమాట. ప్రైజ్ ద అప్పుడు లార్డ్. 5 ఒకటి ఇన్ఫోసిస్ ఒకటి, జెన్‌పాక్ ఒకటి, విప్రో ఒకటి, తర్వాత ఆంధ్ర బ్యాంక్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఒకటి. ఇలా అన్నీ వచ్చినప్పుడు డెఫినిట్‌గా మన గవర్నమెంట్ ఉద్యోగాలని మనం కోరుకుంటాం. నేనిక గవర్నమెంట్ వైపు వచ్చేసాను. ఇదంతా దైవ సేవకుల యొక్క ప్రార్థన